సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ వయం నమః. భక్తులారా, నేడు కల్కి భగవానుని ఆగమనము, మహాయోగుల అనుభవాలు. మహాయోగులు వీరబ్రహ్మేంద్ర స్వామి, వీరధర్మజులు, భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప యోగుల యొక్క అనుభవాలు, వేదవ్యాసుడు చెప్పినటువంటి విషయాలు, ఇవన్నీ వాళ్ళ యొక్క అనుభవపూర్వకంగా ఏ విధంగా చెప్పారో మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు కల్కి భగవానుని యొక్క ఆగమనము అనేటటువంటి 4వ వీడియో ఈరోజు చేస్తున్నాను. రాబోయేటటువంటి కాలగతులు ముఖ్యంగా 2025 నుంచి 26, 27, 28, 29, 34 వరకు కూడా రాబోయేటటువంటి కాలము చెడు కాలము అని చెప్పి కాలజ్ఞానం చెప్తుంది. ఇది వీరధర్మజ చరిత్రే ప్రథమో అధ్యాయ, ద్వితీయ అధ్యాయ, చతుర్థ అధ్యాయ అని ఖగోళ గణిత శాస్త్ర ప్రకారంగా వీర బ్రహ్మేంద్ర స్వామి రాయడం జరిగింది. ఆ వ్రాసినటువంటి విషయాలు యథాతథంగా జరుగుతున్నవి. సత్యం సత్యం న సంశయ. విరూపాక్షుని ముందల స్వామివారు కూర్చొని కాలజ్ఞానం రాసుకుంటూ, విరూపాక్ష ఈశ్వర సన్నిధవు అస్మాపి లిఖితం, నేను స్వయంగా వ్రాశాను, ఇంకా ఎక్కడెక్కడనో కూర్చొని వ్రాశాను, అదంతా కూడా సత్యం సత్యం నా సంశయ. మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోకూడదు. ఇది జరిగింది, జరుగుతుంది, జరిగి తీరుతుంది, జరగబోతుంది, ఎటువంటి సంశయం లేదు అని చెప్పి వీరబ్రహ్మేంద్రులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటటువంటి కాలగతులు ఎట్లుంటాయో ఉచ్చరించుకుందాం. శని మీనరాశికి ప్రవేశించేటప్పుడు అంటే 29/3/2025 నుండి 2/6/2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? 25 మార్చి నుంచి 27 జూన్ వరకు కూడా మ్లేచ్ఛ దేశాలన్నీ కూడా నాశనం అవుతాయి అని చెప్పి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఈ మ్లేచ్ఛులు ఎవరు, మరి ఏమిటి, అదంతా కూడా వివరంగా చెప్పుకుందాం. తర్వాత 3/6/2027 27 అంటే ప్లవంగనామ సంవత్సరం, విశ్వావసువేమో 25వ సంవత్సరము, పరాభవ 26, ప్లవంగ 27వ సంవత్సరము. 3/6/2027 నుంచి 7/8/2029 వరకు శని మీనరాశిలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మన భారతదేశంలో సౌఖ్యంగా ఉంటుందంతా. ఏది పోతుంది, చనిపోయేటటువంటి వాళ్ళు చనిపోతారు, కానీ భక్తులకు మేలు జరుగుతుంది. ఇదంతా కూడా దుష్ట సంహార కార్యము. కాబట్టి భక్తులకు ఏమి కాదు, భక్తులు ఆనందంగా ఉండాలి అని చెప్పి బ్రహ్మంగారు చెప్పడం జరుగుతుంది. ఆనందం 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 బ్రహ్మానందం, ఆనందంగా ఉండాలి, ఎటువంటి ఏమి కాదు.
నామజపం అస్మత్ దివ్యనామ పఠనాపరులై ఉండాలి, నా యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే 27 నుండి అంటే ప్లవంగనామ సంవత్సరం నుండి కీలకనామ సంవత్సరము సౌమ్యనామ సంవత్సరం వరకు కూడా మంచి జరుగుతుంది. కేవలం 25 విశ్వావసువు నుండి పరాభవ తర్వాత ప్లవంగ వరకు కూడా మ్లేచ్ఛ దేశాలు అన్నీ కూడా దాదాపు 200కు ప్రపంచ చరిత్రలో 200కు పైన ఉన్నటువంటి దేశాలు ఎక్కువ భాగం మ్లేచ్ఛ దేశాలే ఉన్నాయి. సనాతన ధర్మాన్ని పాటించే దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సనాతన ధర్మం పాటించేటటువంటి దేశాల్లోనే కల్కి భగవానుడు జన్మించడం జరిగింది. అదంతా వివరంగా చెప్పుకుందాం. అయితే ఇప్పుడు 27 నుండి 29 వరకు మేషరాశిలో శని ప్రవేశించినప్పుడు కొంత సౌఖ్యం జరుగుతుంది. తర్వాత 8/8/2029 అంటే సౌమ్యనామ సంవత్సరం నుండి తర్వాత సౌమ్య సాధారణ విరోధికృతు హరిధావి వరకు ఏం జరుగుతుంది అంటే 8/8/2029 నుండి వృషభ రాశిలో శని ప్రవేశిస్తుంది. అట్లాగే 30/5/2032 వరకు ఉంటుంది వృషభ రాశిలో. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మన దేశానికి ఈశాన్యమూలలో అంటే చైనా ఆ భాగం నుంచి బాంబుల వర్షం బెంగాల్లో కురుస్తావి. హుగ్లీ నది పైకి వస్తుంది, ఆ కలకత్తాను ముంచివేస్తుంది, అధికమైనటువంటి జననష్టం జరుగుతుంది. అక్కడి నుండి మన భారతదేశానికి విష గాలి వస్తుంది. ఈశాన్య దేశాల నుండి విషగాలి వస్తుంది. మన భారతదేశంలో విపరీతమైనటువంటి జనాలు చస్తారు. అట్లాగే ప్రపంచ దేశాల్లో కూడా విపరీతమైనటువంటి జననష్టం జరుగుతుంది. చచ్చే వారికి ఏడ్చే వాళ్ళే దిక్కు ఉండరు. కోటాను కోట్ల ప్రజలు చస్తారు. 7 పుట్ల నల్లపూసలు భూమిపై రాలుతవి. నల్లపూసలు ఎవరు కట్టుకుంటారు అంటే ఆ మతస్థుల యొక్క భార్యల యొక్క మెడలో ఉన్నటువంటి తాడులు తెగి పడితే 7 కోట్ల నల్లపూసల మంది చచ్చిపోతారట. ఎప్పుడు అంటే 25 నుంచి 20. ఇప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. మ్లేచ్ఛ దేశాల్లో విపరీతంగా జరుగుతూనే ఉన్నది. అదంతా కూడా 3వ ప్రపంచ యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధంలోనే బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధము 45 వరకు జరుగుతుంది. పార్థివో భూప వ్యయో భూప క్షయంగతః పునః పంచవర్షేణ వీరభూప భవిష్యతి. మనకు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 47లో స్వాతంత్రం వచ్చింది. రాజరికాలు ఎప్పుడు పోయినవి 48-49 వరకు రాజరికాలు మొత్తం తీసివేయడం జరిగింది. ఆ రాజరికాలు పోయిన తర్వాత మనకి ఏమొచ్చింది ప్రజాస్వామ్యం వచ్చింది. అంటే రచ్చ కొట్టాలందు ప్రజలు మొత్తుకుంటారు అంటే పంచాయతీ రాజ్యం వస్తుంది అని చెప్పి బ్రహ్మంగారు క్లియర్గా వ్రాయడం జరిగింది. ఆ విషయం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. యథాతథంగా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. తర్వాత ఏం జరుగుతుంది అంటే శని మిథున రాశికి ప్రవేశించేటప్పుడు ఏం జరుగుతుంది 31/5/2032 నాడు మిథున రాశికి శని ప్రవేశిస్తుంది. అది 11/7/2034 వరకు ఉంటుంది. 32 నుండి 34 వరకు ఉంటుంది. 32 పరిధావి ప్రమాదీచ
ఆనందనామ సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది. ఈ ఆనందనామ సంవత్సరం అంటే పరిధావినామ సంవత్సరంలోనే 32 భూభారం తగ్గిపోతుంది. విపరీతమైనటువంటి జనులు చస్తారు, భూమి యొక్క భారం తగ్గిపోతుంది. ఎప్పుడు 32లో తగ్గిపోతుంది, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. తర్వాత కలిధర్మం ఎప్పుడు నశిస్తుంది? ఆనందనామ సంవత్సరం అంటే 2034లో కలి యొక్క ధర్మము ఏదైతే ఉన్నదో అది పోతుంది అని చెప్పాడు. కలిధర్మము ఏమిటి? మాంసభక్షణ, కళ్ళు ద్రాగుటం, జూదము, మోసము, హింస, వ్యభిచారము, ఇటువంటివన్నీ కూడా కలి యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళనే మ్లేచ్చులు అంటారు. ఆ మ్లేచ్ఛ రాజ్యాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా నాశనమవుతవి అని కాలజ్ఞానంలో వ్రాయబడి ఉంది. కలిధర్మం నాశనం అవుతుంది. ఎప్పుడు? ఆనందనామ సంవత్సరంలో కలిధర్మం నాశనం అవుతుంది. తర్వాత రాక్షస అంటే ఆనంద రాక్షస నామ సంవత్సరాల్లో బేతాళులు బయటికి వస్తారు. బేతాళ్ళ పంపులు, దయ్యాలు, భూతాలు, రాక్షస యొక్క ఇది దేవతా పంపులు, దుర్గీ దేవతలు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు ప్రజా నష్టం చేస్తారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో దేవతలే భూభాగాన్ని పంచుకొని ఈ భూభాగం వరకు నేను చూసుకుంటాను, దీన్ని నువ్వు చూసుకో, దీన్ని నువ్వు చూసుకో అని ఇట్లా భాగాలు చేసినట్లుగా చెప్పడం జరిగింది కాలజ్ఞానం. వాళ్ళంతా కూడా కర్ణాటక రాజ్యాన్ని వీళ్ళ యొక్క దుర్గాదేవి వీళ్ళంతా కూడా ఆ ధర్మరక్షణ కొరకు సహాయం పడతారు అని చెప్పడం జరిగింది. నంది రాజ్యం నాగేంద్రుని పంపు ఇట్లా పంపకాలు చేసుకున్నారన్నమాట కాలజ్ఞానం. చేసుకొని ధర్మ రక్షణ చేయటానికి భగవంతునికి సహకరించబోతున్నారు. ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే ఎప్పుడో మొదలయ్యింది. ఎప్పుడు అంటే కలియుగం ఎప్పుడు అంతమయ్యింది? 1/8/2043 ఏమో చివరి తేదీ. 1/8/1943 ఏమో కృతయుగం ప్రవేశించింది. కృతయుగం 1/8/2043 ఏమో ఎండు అంటే ఇది సంధికాలం. ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే 1/8/1943 నుంచి ప్రారంభమై 2043 వరకు 100 సంవత్సరాలు సంధికాలం జరుగుతుంది. మరి ఇప్పుడు కలియుగం ఎప్పుడు అంతమయ్యింది అంటే రవి, చంద్ర, గురువు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రములో ప్రథమ పాదములో ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు కృతయుగం ప్రారంభం అవుతుంది, కలియుగం పోతుందని ఇంతకుముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది మనం. మరి 5000 వస్తుంది కదా అంటే ఇంకా భవిష్యత్ పురాణము ఇంకా దృఢంగా చెప్తున్నది. ఈ వీడియోలో మనం చర్చ చేసుకున్నాం. భవిష్యత్ పురాణం ఏం చెప్తుంది? 4,32,000 సంవత్సరాలు అయినప్పుడు ఈ 5,000 లెక్కేమిటి అనేటటువంటి సంశయం లక్షలాది మందికి వచ్చింది. అది నిజం. అయితే ఈ విధంగా రాబోయేటటువంటి కాలంలో 2025 నుండి 2034-35 వరకు నాశనకాలంగా మనకు కనిపిస్తుంది. ఇదే ప్రళయానికి, భూభారం తగ్గటానికి, మ్లేచ్ఛ దేశాలు నాశనం కావటానికి, యుద్ధాలకు, ఇవన్నిటికీ కారణం ఈ యొక్క సమయాలే అన్నమాట. అయితే ముఖ్యంగా ఇంకొకటి చర్చ చేసుకుందాం. ఏమిటి? కలియుగం 4,32,000 సంవత్సరాలు కదా అంటే భవిష్యత్ పురాణంలో వేద వ్యాస భగవానుడు ఏం చెప్తున్నాడో చూడండి మీరు. అది
ఎక్కడ ఉన్నది? భవిష్యత్ పురాణంలో మనకు ప్రతి సర్గ పర్వంలో 4వ అధ్యాయంలో 10వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు కూడా కలి యొక్క ఆవిర్భాగం మనకు కనిపిస్తుంది. కలిపురుషుని యొక్క ఆవిర్భావం, పుట్టుక ఏ విధంగా జరిగింది అదంతా మీరు చక్కగా చదువుకోవచ్చు. అయితే పరీక్షిత్తు జననము నుండి అంటే కలియుగం, శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి నుండి వెళ్ళిపోయిన తర్వాత కలి ప్రవేశించింది. అంతకు ముందే కలి ద్వాపర యుగం చివరిలో అతడు పరమాత్మ యాడ చూసినా యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఇవన్నీ చేస్తున్నాయి, నాకు వచ్చేదేమో కలియుగమే, నాకు ఆశీర్వాదం ఇస్తవి, నేను కాలు పెట్టడానికే స్థలం లేదు, ఎట్లా పరమాత్మ అని ప్రార్థన చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై అరేబియా సముద్రము పశ్చిమ దీవుల్లో నైలు నది ప్రక్కన ఒక దీవిలో ఈ కలి సర్ప రూపంలో ఒక ఇద్దరు దంపతులకు దర్శనమిచ్చి వాళ్ళ గర్భంలో ప్రవేశిస్తారు. వాళ్ళకు పుట్టిన సంతానమే కలి యొక్క ఆవిర్భావమై అక్కడి నుండే ప్రపంచమంతా కూడా నిండిపోయిందన్నమాట. అయితే మన భారతదేశంలో పరీక్షిత్తు యొక్క పట్టాభిషేకం తర్వాత అతని యొక్క రాజ మకుటం అంటే కిరీటంలో కలి ప్రవేశిస్తాడు. ప్రవేశించి అతని మనస్సుని భ్రమణం కలిగిస్తాడు. ఎందుకు అంటే ఎక్కడ ఉంటా అన్నాడు? అతను కలి అంతకుముందు కలిని ఆదేశిస్తాడు పరీక్షిత్ మహారాజు. ఆదేశించినప్పుడు నా యొక్క దేశంలో, నా యొక్క రాజ్యంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఎవరి దగ్గర ఉంటావు అంటే మాంసభక్షణ చేసేటటువంటి వారి దగ్గర, కళ్ళు త్రాగేటటువంటి వాళ్ళ దగ్గర, జూదము, మోసము, హింస, వ్యభిచారం ఎక్కడ ఉంటాయో అక్కడనే ఉండు, బంగారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండు అని చెప్పి తర్వాత ఎక్కడ రావద్దు అని చెప్పాడు. అతని ఆజ్ఞ ప్రకారం కలి భూమండలమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. అయితే ఈ పరీక్షిత్తు మహారాజే ఒకనాడు వేటకు పోయి జరాసంధుని యొక్క కిరీటం ధరించి వజ్ర వైడూర్య మనుల చేత పొదగబడినటువంటి ఆ మకుటాన్ని ధరించి వేటకు పోతాడు. అతనికి దప్పిక కలుగుద్ది. అక్కడ ఏం చేస్తాడు అంటే చేయరాని పనులు చేస్తాడు. ఆ కలి ఏం చేస్తాడు? ఆ కిరీటంలో ప్రవేశించి అతని మతిని భ్రమణం చేసి సచిన పామును తీసుకొని పోయి ఆ ముని మెడలో వేయడమేంది చూడండి. ఆ కలి ప్రభావం. తన కొడుకు తెలుసుకున్నటువంటి వాడయ్యి ఈ పరీక్షిత్తుని శపించడం ఏమిటి? చూడు ఎట్లా తిరుగుతున్నది ఇదంతా. శపించిన తర్వాత 7 రోజుల్లోనే నువ్వు మరణిస్తావని చెప్పి ఆ శాప వివరం తెలుసుకొని అప్పుడు ఆ గంగా నది ప్రక్కన కూర్చొని ఉండగా సుఖమహర్షి భాగవతం మొత్తం భగవంతుని యొక్క కథలు మొత్తం కూడా చెప్పితే వినంగా అన్నం లేదు, నీరు లేదు, ఏది లేదు, అన్ని కథలు విని భగవంతుని లీలలు తెలుసుకొని చివరికి ఒక్కొక్క చక్రం దాటుతూ 7 చక్రాలు దాటి సహస్రారం చేరి సమాధి స్థితికి పోయి భగవంతుని లోపట లయమవుతాడు. అది కథ ఇంతకుముందు మనం భాగవతంలో తెలుసుకున్నది. అయితే ఈ పరీక్షిత్తు మహారాజు పట్టాభిషేకం నుంచి లెక్క తీసుకుంటే అతని శ్రీకృష్ణ భగవానుడు భూమిని వదిలిపెట్టి వెళ్ళిన కాడి నుంచి కలి ప్రవేశించి తర్వాత దాంట్లో లెక్క ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి భవిష్యత్ పురాణంలో లెక్క ఇవ్వడం జరిగింది. ఏమిటది అంటే
పరీక్షిత్తు మహారాజు యొక్క పట్టాభిషేకము, ప్రద్యోతూతులు అనేటటువంటి వాళ్ళ యొక్క పాలన, శిశునాగ పాలన, నందవంశము, మౌర్యవంశము, శుంగవంశము, కాన్యవంశము, ఆంధ్ర శాతవాహనుల యొక్క వంశము, గుప్త వంశము, ప్రమర వంశము, విక్రమాదిత్యుని యొక్క వంశం వరకు చక్కగా వ్రాయడం జరిగింది. అప్పటి వరకు కలియుగము 3044, బీసీ 57, శాలివాహన శకము చక్రవర్తుల యొక్క పాలన వరకు దీన్ని వ్రాయడం జరిగింది. 78 AD తర్వాత ముస్లిం దండయాత్రలు ఎప్పుడు 4100 సంవత్సరంలో ముస్లింల యొక్క దండయాత్రలు మన భారతదేశానికి చేయడం జరిగింది. అప్పుడు 999 AD అయింది. తర్వాత 4293 మహమ్మద్ గోరీ చేత పృథ్వీరాజు హత్య చేయబడతాడు. ఎప్పుడైతే హత్య చేయబడతాడో హిందూ యొక్క ధర్మం కోల్పోతుంది. ఆర్యరాజుల యొక్క పాలన పోయిన తర్వాత మ్లేచ్చుల యొక్క అంటే కలి యొక్క పాలన ఉధృతంగా సాగింది. తర్వాత బాబరు గురించి, మొఘలుల దండయాత్రల గురించి భవిష్యత్ పురాణంలో వ్రాయడం జరిగింది. పానిపట్టు యుద్ధం, భారతదేశాన్ని వశం చేసుకోవడం, ఔరంగజేబు మరణము 4808 అంటే 1707 AD. అయితే తర్వాత మహారాష్ట్రుల యొక్క పాలన వచ్చింది. 4781 అయింది అప్పటి వరకు. తర్వాత శంభాజీ పాలన, 3వ పానిపట్టు యుద్ధము, 4861 కలియుగము, మహారాష్ట్రుల వినాశనం, పూర్తి వినాశనం అయ్యింది. తర్వాత బ్రిటిష్ పాలన వచ్చింది 1774 అంటే కలియుగం 875. ఇదంతా కూడా భవిష్యత్ పురాణంలో వేదవ్యాసుడు చెప్పినటువంటిది. కలియుగ రాజుల యొక్క చరిత్ర అని చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత సిపాయుల యొక్క తిరుగుబాటు చెప్పడం జరిగింది. ఎప్పుడు 1800 క్రీస్తు శకం 1857 స్వాతంత్ర సమరం మొదలయ్యింది. తర్వాత విక్టోరియా రాణి మరణం వరకు ఉన్నది. ఎక్కడ ఉన్నది? భవిష్యత్ పురాణంలో ఉన్నది. ఆమె ఏం చేస్తుంది? విక్టోరియా రాణి పాలన వికటుడు 8 మంది మంత్రులతోటి కలకత్తా ముఖ్య పట్టణంగా రాజ్యపాలన చేస్తాడు. భవిష్యత్ పురాణంలో వర్ణింపబడినది. మహమ్మద్ జననం కూడా వివరంగా ఈ భవిష్యత్ పురాణంలో వ్రాయడం జరిగింది. పృథ్వీరాజు రాణి సంయుక్తల యొక్క అంతంతో మన భారతదేశం పూర్తి పట్టు కోల్పోయింది. మహమ్మద్ ఇతి విఖ్యాతః మ్లేచ్ఛ ఆచార్యేన సమన్వితః. భవిష్యత్ పురాణము ప్రతి సర్గ పర్వములో ఈ విధంగా వ్రాయడం జరిగింది. మ్లేచ్ఛ ఆచార్యేన, మ్లేచ్చులంటే ఎవరు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇస్లాం మతస్థులు మన భారతదేశానికి రావడం, ఇవన్నీ కూడా వర్ణింపడం జరిగింది. అంటే లెక్క ఎంతవరకు ఇచ్చిండ్రు? 1901 వరకే ఇచ్చిండ్రు. అంటే అక్కడికి 5000 సంవత్సరాలు అయినది. కలియుగం 1901 వరకు 5000 సంవత్సరాలు. రాణి విక్టోరియా మరణకాలం వరకు అంతవరకు జరిగిపోయింది. ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు మొదలయ్యిందో మనకు స్వాతంత్రం 47లో వచ్చింది. కాలజ్ఞానంలో 45 వరకు లెక్క ఇచ్చిండు. 2వ ప్రపంచ యుద్ధం ఇప్పుడు జరుగుతుంది. పార్థివో భూప వేయో భూప క్షయంగత.
అన్నాడు. అక్కడికి లెక్క ఇచ్చాడు. మళ్ళా తర్వాత భగవంతుని యొక్క ఆవిర్భాలు జరుగుతవి అని చెప్పాడు. పునః పంచవర్షేన వీరభూప భవిష్యతి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత భగవంతుని యొక్క అంశాలతోటి ఈ భూమి మీదకి వస్తారు అని చెప్పడం జరిగింది అక్కడ కాలజ్ఞానంలో. ఇక్కడ మహమ్మద్ గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే ఏమిటి? ఈ భవిష్యత్ పురాణంలో సంస్కృతం మాట్లాడేటటువంటి మన భారతదేశ ఆర్య భాష అయినటువంటి మన భారతదేశ సంస్కృతి మొత్తం నాశనం అవుతుంది. పానీయం వదంతి పానీ, సంస్కృతంలో పానీయం వదంతి అంటారు, దాన్ని పానీ దేవుభై అని పానీ అని పిలుస్తారు. అటువంటి వాళ్ళు వస్తారు మనం భారతదేశాన్ని. షష్ఠిర్ వదంతి 60 ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు. ఆ భాష మారుతుంది. గురిండిక అని చెప్పి భవిష్యత్ పురాణంలో వ్రాయడం జరిగింది. గురిండిక అంటే ఇంగ్లీష్ భాష అని అర్థం. అట్లాగే రవివారేచ సండేతి, రవివారాన్ని సండే ఇతి, ఆదివారాన్ని సండే అని పిలుస్తారు. ఆంగ్లేయుల యొక్క పాలన జరుగుతుంది. ఈ విధంగా భాషలు మారుతవి. సంస్కృతం పోతుంది, హిందీ వస్తుంది, హిందీ ప్రజాభాష అవుతుంది, మరాఠీ భాష అవుతుంది, యవనుల యొక్క భాష అవుతుంది, ఉర్దూ వ్యవహారికం అవుతుంది. ఈ విధంగా భాషల యొక్క మార్పు వలన పూర్తి మన భారతదేశం కలుషితం అయిపోతుంది. ఇదంతా మ్లేచ్చుల యొక్క అంటే కలి యొక్క ప్రభావంతో పూర్తి యవ్వనుడై పరిపాలన చేసిండు. ఎప్పటి వరకు అంటే 1901 వరకు. తర్వాత 45 వరకు యుద్ధం జరిగింది, చనిపోయిర్రు, అన్నం లేదు, నీరు లేదు, వాళ్ళకు ఏడ్చే దిక్కు లేదు, భయంకరమైనటువంటి కరువు కాటకాలు అనుభవించారు. 45 వరకు కూడా అనుభవించారు. 34 నుంచి ఎన్నో ఉత్పాతాలు, 34లో ఎన్నో ఉత్పాతాలు జరిగినాయి. రైలు పట్టాలన్నీ వంకరపోయినవి, ఎన్నో ప్రళయాలు వచ్చినవి, భూకంపాలు వచ్చినాయి. అవన్నీ కూడా ఈ కాలంలోనే వచ్చింది. కానీ లెక్క ఎంతవరకు ఇచ్చిండు భవిష్యత్ పురాణంలో? కలియుగ రాజుల యొక్క చరిత్ర అంటే విక్టోరియా రాణి మరణం వరకే, 1901 వరకే. అంటే 5000 సంవత్సరాలే ఇచ్చిండు. అంటే కలియుగం ఎంత అని అర్థం? 5000 అని ఇక్కడ అర్థం అవుతుంది. మరి దాని తర్వాత ఏం జరిగింది? ప్రజాపాలన వచ్చింది మన భారతదేశంలో. రాజుల యొక్క పాలన ఎప్పుడు పోయింది? 48, 49లో మన భారతదేశంలో రాజుల యొక్క పాలన పోయింది. ఇప్పుడు రాజరికం ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి కదా ప్రపంచంలో. జైన మతస్థులు ఉన్నారు కదా, బుద్ధ మతస్థులు ఉన్నారుగా, హిందూ మతస్థులు ఉన్నారు కదా, ప్రపంచంలో ధర్మాత్ములు ఉన్నారు కదా. ధర్మాత్ములకు ఏమి కాదు. మ్లేచ్చులు ఎవరు? మ్లేచ్చులు అంటే నానా భక్షక మ్లేచ్ఛ, ఏది పడితే అది తినేవాళ్ళు, నీతి నియమం లేని వాళ్ళు, భగవంతుని యొక్క స్మరణ చేయనటువంటి వాళ్ళు, హింస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, న్యాయము ధర్మం లేనటువంటి వాళ్ళు, తపస్సు లేనటువంటి వాళ్ళ యొక్క రాజ్యం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా నిండిపోతుంది. ఎప్పటి వరకు అంటే 45 వరకు, 1945 వరకు లెక్క ఇవ్వడం జరిగింది అని భవిష్యత్ పురాణంలో ఇదే చెప్తుంది, కాలజ్ఞానం ఇదే చెప్తుంది, భవిష్య మాలిక కూడా ఇదే చెప్పడం జరిగింది. భవిష్య మాలికలో కూడా జగన్నాథుడే స్వయంగా తాను మానవ రూపం తీసుకొని వస్తాను అని చెప్పి సంభూత శంబల అనే గ్రామంలో జన్మిస్తాను అని అక్కడ వ్రాయడం జరిగింది. అదంతా చర్చ మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం
కల్కి భగవానుని యొక్క ఎక్కడెక్కడ పుట్టిండు, వాళ్ళు ఎంతమంది వస్తారు, నేను కల్కినని 9 మంది వస్తారట. డూప్లికేటు కల్కిలు కూడా ఉంటారట. ఈ నిజమైనటువంటి కల్కి ఎట్లా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఎంత ఎత్తు ఉంటాడు, అతని యొక్క చేతుల మీద ఏ గుర్తులు ఉంటాయి, అతన్ని చూడగానే మనకి ఏ విధంగా ఇది జరుగుతుంది, అదంతా కూడా వివరంగా ఉన్నది పురాణాల్లో, శాస్త్రాల్లో, కాలజ్ఞానంలో, అట్లాగే భవిష్య పురాణంలో. అదంతా కూడా క్లియర్గా నా యొక్క 5వ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా దీనివల్ల ఏందన్నట్టు అంటే భవిష్యత్ పురాణం ఆధారం ప్రకారము కలియుగము 5000 సంవత్సరాలే అని 2వసారి మనం చెప్పుకుంటున్నాం. కలియుగ రాజుల యొక్క చరిత్ర ఆధారంగా, భవిష్యత్ పురాణము ఆధారంగా, భాగవతం ఆధారంగా చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ కలి పుట్టిన తర్వాత నూట 58 క్రిస్టియన్ దేశాలు, 43 రాజరికం ఉన్నటువంటి దేశాలు, ఇస్లాం దేశాలు, ఇవన్నీ కూడా ప్రపంచమంతా కూడా నిండిపోయినవి. ఇటువంటి రాజ్యాన్ని, ఇటువంటి ప్రపంచాన్ని, మ్లేచ్ఛ సంచారం గల దేశాన్ని, ఈ యొక్క భూమండలాన్ని నాశనం చేయటానికి కల్కి భగవానుని యొక్క ఆవిర్భావం జరుగుతుంది అని శాస్త్రాలు, పురాణాలు చెప్తున్నాయి. అయితే కలియుగం అంతంలో గడా వచ్చేది అంటే 3,60,000 సంవత్సరాలకు కదా వచ్చేది. అంటే ఇప్పుడే భవిష్యత్ పురాణం ఇప్పుడే చూపెడుతుంది, కాలజ్ఞానం ఇప్పుడే చూపెడుతున్నది, అట్లాగే భవిష్యమాలిక ఇప్పుడే చూపెడుతున్నది. భాగవతం ఇంతవరకే లెక్క ఇచ్చింది, తర్వాత ఎందుకు రాయలేదు అంటే ఇప్పుడు కాలజ్ఞానంలో ఒక దగ్గర ఏమని వ్రాసి ఉన్నదంటే 4,32,000 సంవత్సరాలే. కానీ ఇప్పటికే చివరి దశలో జరిగేటటువంటి పాపాలన్నీ కూడా మించిపోయినాయి. కాబట్టి కృతయుగ ధర్మం నిలపటానికి కల్కి భగవానుడు వస్తున్నాడు. బుద్ధుడు జన్మించినప్పుడు కూడా అతనే కల్కి భగవానుడు అని అందరూ అనుకున్నారు. అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి యొక్క అవతారం కల్కి భగవానుడే. అతను చేసేటటువంటి కార్యాలు అవన్నీ కూడా అతను 10 కోట్ల మ్లేచ్ఛ సైన్యాన్ని సంహరిస్తాడు. మహాభారత యుద్ధం కంటే కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అట్లాగే పరశురాముని దగ్గర తీసుకున్నటువంటి దీవెనలు, దివ్యాస్త్రాలు, గుర్రాన్ని ఎక్కి మార్కండేయ, వ్యాస, అగస్త్య, మైత్రేయ మొదలగు మహా ఋషులందరూ కూడా వెంటరాగా రాజసూయ యాగం, మహాయజ్ఞాన్ని గొప్పగా చేస్తాడు. ఈ మొత్తం యొక్క నేచనాశనం అయిన తర్వాత యజ్ఞం చేస్తాడు, ఋషుల చేత చేయిస్తాడు, కలిని ప్రక్షాళనం చేస్తాడు. ఎప్పుడు కలియుగము ఎప్పుడు పోతుంది అని చెప్పాము? 2034లో పూర్తి కలియుగం ధర్మం పోతుంది. పోయిన తర్వాత కల్కి భగవానుడే స్వయంగా రాజసూయ మహాయజ్ఞాన్ని జరిపిస్తాడు. జరిపించి గ్రహస్థితులు మారుస్తాడు, సూర్యగతి, చంద్రగతి ఇవన్నీ కూడా మారుస్తాడు. 8 బాహులతోటి దర్శనమిస్తాడు, 8 చేతులు, 1 కాదు 2 కాదు 8 భుజాలతోటి దర్శనమిచ్చినటువంటి ఆ పరమాత్ముడు ఆకాశం, భూమి అదంతా కూడా నిండిన వాడై చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చెరి మ్రొక్కితే బ్రతక నేర్చేరు. బ్రహ్మంగారు అంటారు, నాయన అటువంటి కాలం రాబోతుంది,
గురుని చేరి మురక్కితే వాళ్ళే బ్రతుకుతారు. అర్ధరాత్రి గుప్పు గుప్పని ఏర్పడును, గుర్రపడుగులు ఏర్పడతాయి, ఆకాశం ఎర్రనవుతుంది, 6 మతాలు ఒక్కటవుతాయి, అంతా కూడా మతాలన్నీ పోతాయి, ఒక్కటే దైవ మతం అవుతుంది. అదే సనాతన ధర్మం వస్తుంది. ఎప్పుడైతే ఈ సమారం జరుగుతుందో అప్పుడు ఆ మతం వస్తుంది. ఆ మతాన్ని స్థాపిస్తాడు, రాజసూయ మహాయజ్ఞం చేస్తాడు. ఎప్పుడు 34 తర్వాత బేతాళ పంపులో అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత యమధర్మరాజే స్వయంగా జన్మకు వచ్చినట్టుగా కాలజ్ఞానంలో వ్రాయబడి ఉన్నది. ధర్మదేవతై వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన యొక్క జన్మ కూడా కాలజ్ఞానంలో వ్రాయబడి ఉన్నది. ఇదంతా కూడా సత్యం అన్నమాట. ఇది జరగబోయేదంతా కూడా నిత్యమే. దీంట్లో ఎటువంటి 4,32,000 సంవత్సరాలే కానీ అప్పుడు వస్తాడు ఇప్పుడు ఏం లేదు అంటే కాదది. కలికి భగవాను యొక్క రాకట కలియుగంలో ప్రథపాదంలోనే భయంకరమైనటువంటి స్థితి జరుగుతున్నది కాబట్టి తాను రాక తప్పడం లేదు. భగవంతుని రాకడ నిజమైంది, ఖాయమైంది, జన్మించడం కూడా జరిగింది. ఆ చర్చ అంతా కూడా నా యొక్క 5వ వీడియోలో వివరంగా చర్చ చేసుకుందాం. జై శ్రీ మాధవ్, జై శ్రీ మాధవ్, జై శ్రీ మాధవ్. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే.